శైవంలో పంచాక్షరి మంత్రం ఉంది. అదే జపం చేస్తూ ఉంటాం. పంచాక్షరి ఓం నమ శివాయ అనే మాటలో ఈ రూపం వర్ణన ఏం లేదు. రూపం ఏముంది? అలా అయితే ఓం నమో నారాయణాయ. అందులో ఏమైనా రూపం ఉందా? చతుర్భుజుడు, శంఖచక్ర గదాధరుడు, అవన్నీ రూపాలు అందులో ధ్యాన శ్లోకంలో ఉన్నాయి కానీ మంత్రంలో లేవే. పోనీ ఆ ధ్యాన శ్లోకం ఇంకోటి ఏదైనా నా ఇష్టం వచ్చింది రాసుకుంటే అప్పుడు కూడా ఈ పంచాక్షరి పనిచేస్తుందా? పని చేయదు. అంటే రూపం ఎవరి కోసమని అంటే ఉపాస్య వస్తువుగా దాన్ని చూడదలుచుకున్నప్పుడు ఉపాసించడం అంటే సమీపించడం, సమీపే దగ్గరికి వెళ్ళడం అన్నమాట. ఉపాసన అంటే ఒక వస్తువు చాలా దగ్గరికి వెళితే అది ఉపాసించినట్టు అర్థం. చిత్తం ఆ రూపాన్ని ఆ మంత్ర శ్రద్ధతో మంత్రాన్ని జపిస్తూ ఆ రూపానికి చిత్తం దగ్గరగా వెళ్ళడం ఉపాసన. ఎంత దగ్గరగా వెళ్ళాలంటే అతడిని ధ్యానించినప్పుడు ఈ చిత్తంలో మరొక వస్తువు రాకుండా ఉండాలి. అది ఉపాసన. రుద్రుణ్ణి మంత్రంతో ధ్యానిస్తున్న సమయంలో ఇతర పదార్థం ఏది ఆ చిత్తంలో ప్రవేశించడానికి వీలు ఉండకూడదు. అప్పుడే ఉపాసన అనమాట. లేకపోతే ఇప్పుడు మనం పదార్లో పోతుంటే అనేక తప్పులు వినపడుతుంటాయి, చెవిగా అన్ని వినపడుతుంటాం. ఏది ప్రత్యేకం? ఎంతో కష్టపడి ఒకదాని శ్రద్ధతో వింటూ ఉంటాం. ఓ పాట పెట్టుకున్నారు కారులో, అది వింటూ ఉంటాం కానీ బయట తప్పులు వినిపిస్తూనే ఉన్నాయి. కష్టపడి ఏకాగ్రత వింటూ ఉంటాం. అది చిత్తం అక్కడ బహుధా విభాగం చెంది ఒక చోట మాత్రం కేంద్రీకృతం కావడానికి ప్రయత్నం చేయడమే కానీ ఉపాసన కాదు. అది ప్రయత్నపూర్వకంగా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. అన్ని వస్తున్నాయి. చిత్తం అంటే ఈ ఉపాసన అంటే ఈ పంచాక్షరి శబ్దం, ఆ మాట ఓం నమ శివాయ అనే మాట ఏదైతే ఉన్నదో చిత్తం ఆ శబ్దాన్ని ధ్యానించినప్పుడు ఆ మంత్ర శబ్దం, ఆ వాక్కు దాంతో చిత్తం నిండి ఉంటుంది. నిండే వరకు చేయాలి. అలాగా కొన్ని రోజులు, కొన్ని గంటలు, కొన్ని నెలలు, సంవత్సరాలు చేయగా ఒకానొక రోజు అదృష్టం పండిన రోజు, ఒక రోజు, ఒక క్షణం ఆ చిత్తం అది తప్ప రెండో వస్తువు లేకుండా ఏకాగ్రత పొందుతుంది. అది సిద్ధి. తర్వాత చిత్తంలో ప్రపంచం అంతా రావచ్చు, కానీ అది సిద్ధి. ఆ తర్వాత మనసులో చిత్తమందు వచ్చినటువంటి ఇతర భ్రాంతులు, భయాలు ఏమీ కూడా ఆ జీవుడిని బంధించలేవని చెప్తున్నారు. ఒకసారి ఆ సిద్ధిని అనుభవించిన తర్వాత కర్మ అతడిని చేరదు. ఇది ఉపాస్య వస్తువు యొక్క సిద్ధి అంటున్నారు. ఇక్కడ రెండు ఉన్నాయి. మనం మంత్రాన్ని జపిస్తున్నాము, రుద్రుని ధ్యానిస్తున్నాము. ఆ రూపం అంతా ఇలాగ ఉంది, వర్ణించబడింది. మళ్ళీ ఇందులో కూడా రెండు రకాలు ఉన్నాయి. ఒకటేమో శబ్దమును, ఒకటి రూపము. ఒకటి కాదు, రెండు ఉన్నాయి ఇందులోను. ఇందులో కూడా ఏకాగ్రత లేదంటే ఆ రెండు ఒకటే. మళ్ళీ రెండు అని అనుకోకూడదు. మళ్ళీ ఆ రూపము, ఆ మంత్రము వేరు అనే భావం ఉంటే మంత్రం కుదురుతోంది కానీ రూపం కుదరటం లేదు, రూపం కనపడుతోంది కానీ మంత్రం కుదరటం లేదు అనకూడదు. రెండు ఒకటే. రెండు ఉపాసించే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏది కేవలంగా మనస్సులో ఆక్రమించుకున్నప్పటికీ అది సిద్ధి కిందే లెక్క. రెండు కాదు. ఓ మనిషికి ఏదో పేరు పెట్టి పిలుస్తాం, రామారావు అని పిలుస్తాం. రామారావు గారు పిలిస్తే ఆ రామారావు అని ఆయన పేరెట్టుకున్నాడు. రేపు పొద్దున్న రిజిస్ట్రేషన్ మార్చుకుని ఇంకోటి సుబ్బారావుని మార్చుకోవచ్చు ఆయన. అంతవరకు రామారావు రేపు సుబ్బారావు అయిపోయి ఉండొచ్చు. రేపు నోటిఫికేషన్ ఇస్తే అయిపోయింది. అలాంటిదే ఇది. ఈ రుద్రుడికి ఈ మంత్రానికి అవినాభం ఎవరు పెట్టింది కాదు. వాళ్ళ అమ్మా నాన్న పెట్టిన పేరు కాదు, రిజిస్ట్రేషన్ కాదు. ఆ రెండు ఒకటే అని అంటే అర్థం. అది వాటికి వైవిధ్యం లేదు, వాటిని విరోధించేది ఒకటి లేకుండా ఒకటి ఉండదు. అది ఈ సృష్టి ప్రారంభం నుంచి సృష్టి పూర్తయ్యే వరకు అలాగే ఉంటాయి. అవి నా భావం. ఇది లేకుండా అది లేదు, అది లేకుండా ఇది లేదు, అవినా అలా ఉంటాయి. రెండు ఒకటే. ఈ భావంతో ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు రెండు ఒకటే విషయం అని చెప్పి తెలుస్తుంది.